ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. కేవలం కుటుంబాలు పాడైపోవడానికి కారణమేమో ఈరోజు, క్రైస్తవ కుటుంబాలు పాడైపోవడానికి కారణమేమో ఈరోజు కొద్ది మాటలు పంచుకోవాలని దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి మీ ముందర ఈ వీడియో చేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త తాగబోతూ లేదా తిరుగుబోతు అయినప్పుడు, లేదా భార్య తిరుగుబోతు అయినప్పుడు కుటుంబము చిందాబందరం అయిపోయి, బిడ్డలు భవిష్యత్తు నాశనం అయిపోయి, కుటుంబం రోడ్డుకు వచ్చి చాలా కుటుంబాల్లో గలిబిలాత్మ కార్యం చేస్తూ భార్యాభర్తల మధ్య వివాదాలు చేస్తూ కుటుంబాలు పాడైపోతుంటే, మంచి మాటలు పంచుకోవాల్సిన క్రైస్తవులు, మంచి సందేశాన్ని సమాజానికి ఇవ్వాల్సిన క్రైస్తవులు టిక్టాక్లు, చాట్ వీడియోలు, డ్యాన్సులు ఇవన్నీ ఇడిసి వీటి ద్వారా లైక్ చేయాలని పాటలు పాడుకుంటూ, సినిమా పాటలు పాడుకుంటూ, ఆ పాటలకు మీరే పాడినట్టుగా డ్యాన్సులు ఆడుతూ, ఆ డ్యాన్సులకి మీరు పాడే పాటలకి మీకేమో లైకులు వస్తాయనో, సమాజంలో క్రైస్తవులుగా దేవునికి మీరు ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా మీరు అవమార్యాద కూడా తెస్తున్నారు దేవునికి. మిమ్మల్ని పట్టి కదా అన్నజనులలో నా నామానికి అపకీర్తి వస్తుందని దేవుడు అంటాడు. మిమ్మల్ని బట్టి మీరు టిక్టాక్లు చేయండి, రీల్స్ చేయండి, పాటలు పాడండి, డ్యాన్సులు ఆడండి, సినిమాలు లేకపోండి, పర్వాలేదు, క్రీస్తు నడిచిపెట్టండి. ఎక్కడో కాదండి, నా చుట్టూ నా సమాజంలో నేనుండే సావే మేము తిరుగులాడే ప్రదేశాల్లోనే క్రైస్తవులు మంటని చెప్పుకుంటూ మీరు పాటలు పాడుతూ, డ్యాన్సులు ఆడుతూ, రీల్స్ చేస్తూ, లైకుల కోసము, అది ఎక్స్పోజింగ్ పాటలు, డబుల్ మీనింగ్ పాటలు, మీ పాటలకి మీరు ఆడే ఆటలకి క్రీస్తుకి ఏమన్నా మీ ద్వారా మర్యాద, మీ ద్వారా ఏమైనా సభ్యత్వం ఏం నేర్పిస్తున్నారు మీరు సమాజానికి? మీరు బుద్ధి ఉంటే క్రైస్తవులుగా ఉండండి, బుద్ధి లేకోకుంటే లోకంలో ఉండండి. సమాజము అంటే నిమిషానికి కారణం కావద్దండి. క్రీస్తుని మిమ్మల్ని బట్టి క్రీస్తు నామం అవమానం అవుతుందంటే అది మీకు మంచిదయ్యలేదు. లోక సంబంధులు, లోకస్తులు ఎలాగైనా పోతారు. అపోస్తులైన పౌలు అదే చెప్పాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో, మీరు లోక మర్యాదను అనుసరించొద్దండి అని. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన పాటలు పాడుతూ, వ్యర్థమైన డ్యాన్సులు ఆడుతూ సమాజానికి ఏమి నేర్పిద్దామని క్రైస్తవులుగా మీరు భార్యాభర్తల మధ్య వచ్చే తగాదాలకి, కుటుంబాల మధ్య వచ్చే తగాదాలకి ఏదో మంచి మాటలు చెప్పి కుటుంబాలు కట్టుదామనేది లేకుండా డ్యాన్సులు ఆడుతూ, పాటలు పాడుతూ, సినిమా డ్యాన్సులు, జబర్దస్తులు చూస్తూ మీరు కుటుంబాల్లో మీరు ఇవన్నీ చేస్తున్నారంటే కుటుంబాల్లో రేయింపకుల వాక్యానికి చోటు ఇవ్వరు. మీరు దేవుని మాటలు మాట్లాడండి, దేవుని కోసం బతకండి.